సో ఫైనల్లీ రెడ్మీ కంపెనీ ఈ రోజు మన ఇండియాలో అఫీషియల్గా వీళ్ళ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ రెడ్మీ 9 మొబైల్ ఫోన్ని అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ రోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ స్పెసిఫికేషన్స్తో పాటు దీని ప్రైస్ ట్యాగ్ ఏంటి, దీని ఫస్ట్ సేల్ ఏంటి, అలాగే ఈ ప్రైస్కి ఇది వర్తా కాదా అనే దాని గురించి కూడా కంప్లీట్గా మనం తెలుసుకుందాం. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్. నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యార్ కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో మొదటిగా దీనికి సంబంధించినటువంటి ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుందాం. సో దీనిలో మనకి మీడియాటెక్ హీలియోకి సంబంధించినటువంటి G35 ప్రాసెసర్ అయితే రావడం జరుగుతుంది. అఫ్కోర్స్ ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఇది ఒక గేమింగ్ ప్రాసెసర్ కింద కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఎవరైతే లో బడ్జెట్ లేదా ఎంట్రీ లెవెల్లో చూస్తుంటారో, ఇన్ఫాక్ట్ మొన్న రీసెంట్గా స్నాప్డ్రాగన్ లాంచ్ చేసినటువంటి 439 సిరీస్ ఏదో లాంచ్ చేశారు. సో దాని మీద ఇది బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా హెవీగా ఉంటుంది కాబట్టి కొంచెం బెటర్ అవుట్పుట్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అఫ్కోర్స్ ఇది వచ్చేప్పటికే 12 నానోమీటర్ బిల్డ్ ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ప్రాసెసర్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక దీనికి సంబంధించినటువంటి ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వచ్చారు అన్నట్టు LPDDR4 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్. ఈసారి మంచి విషయం ఏంటంటే బేస్ వేరియంట్ వీళ్ళు 4GB తీసుకొచ్చారు. 464 దొరుకుతుంది, అలాగే 4128, మేబీ ఫ్యూచర్లో 6128 మన ముందుకు దొరికినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. దీంట్లో డిస్ప్లే కేటగిరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో 6.53 ఇంచెస్కి సంబంధించినటువంటి HD+ డిస్ప్లేనే మనకు రావడం జరుగుతుంది, వాటర్ డ్యూడాప్ నాచ్ తోటి. అండ్ అట్ ద సేమ్ టైం ఇది 20:9 ఆస్పెక్ట్ రేషియో కూడా సపోర్ట్ చేయడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. దీంట్లో కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రేర్ వచ్చేటప్పటికి డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్, ఫ్రంట్ వచ్చేటప్పటికే సింగిల్ కెమెరా లెన్స్ సెటప్తో మనకు రావడం జరుగుతుంది. రేర్ 13+2 మెగాపిక్సెల్ ఏ బేస్డ్ కెమెరాస్ని మన ముందు తీసుకొచ్చారు. వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికే 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా తీసుకొచ్చారు. అట్లీస్ట్ దీన్ని 8 మెగాపిక్సెల్ తీసుకొచ్చినా బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీనిలో బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 10 వాట్స్కి సంబంధించినటువంటి ఛార్జింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేస్తున్న అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి 10 వాట్స్ ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇక దీంట్లో సెక్యూరిటీ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్తో పాటు దీంట్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి PTI నానో స్ప్లాష్ రెసిస్టెంట్ టెక్నాలజీ కూడా మనకు సపోర్ట్ చేయడం మరొక విశేషం. అంటే చిన్న చిన్న వాటర్ స్ప్రింక్లెట్స్ ఉంటాయి చూసారా, వీటి మీద అయితే ఇది ప్రొటెక్ట్ చేయగలరు. ఇక దీని డిజైన్ విషయానికి వచ్చారంటే పాలికార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ బాడీనే మనకి యూజ్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రంట్ వచ్చేటప్పటికే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ టెక్నాలజీ. సో ఏ గ్లాస్ యూజ్ చేశారో అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లారిటీ లేదు. అండ్ దీంట్లో మీరు కలర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక టోటల్ మనకి 3 డిఫరెంట్ కలర్స్. ఒకటి వచ్చేటప్పటికి మనకి స్పోర్ట్స్ ఆరెంజ్, అండ్ అలాగే స్కై బ్లూ, అండ్ అట్ ద సేమ్ టైం కార్బన్ బ్లాక్ అని టోటల్లీ 3 కలర్స్లో మన ముందుకు రాబోతున్నాయి. అండ్ ఇవన్నీ కూడా మనకి ఔరా డిజైన్ తోనే రావటం మరొక విశేషం. ఔరా డిజైన్ అంటే మనకి రెడ్మీ 8 సిరీస్ లో ఏదైతే ఔరా డిజైన్ చూసామో సేమ్ డిజైన్ మనం ఇందులో అయితే చూడొచ్చు. ఇక దీంట్లో సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక Android 10 అవుట్ ఆఫ్ ద బాక్స్. కాకపోతే వీళ్ళ కస్టమ్ UI MIUI 12 ఆపరేటింగ్ సిస్టమ్ తో వస్తున్నటువంటి మొట్టమొదటి మొబైల్ ఫోన్ అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావటం. ప్రీవియస్ రెడ్మీ ఫోన్స్ కూడా మనకి అప్గ్రేడ్ అయితే సపోర్ట్ చేస్తాయి. సో ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్గా దీనికి సంబంధించినటువంటి ప్రైజింగ్ అండ్ అవైలబిలిటీ విషయానికి వచ్చారు అంటే దీంట్లో 2 వేరియంట్స్ నేను ఇందాక మీకు చెప్పినట్లు 464GB వేరియంట్ ఏదైతే ఉందో మనకి అక్షరాల 8,999 రూపాయలు, అంటే 9,000 రూపాయలకి తీసుకొచ్చారు. సో ప్రైస్ కొంచెం లిటిల్ బిట్ నాకు హై అనిపించింది. 8,000 రూపాయలు అయితే పర్ఫెక్ట్ ప్రైజింగ్ అయ్యేది. ఎందుకంటే ఇంకొక 1000 రూపాయలు వేసుకున్నారంటే అక్కడ రెడ్మీ 9 ప్రైమ్ ఏదైతే ఉందో ఇది బెటర్ ఆప్షన్ అవుతుంది మీకు కంపేర్డ్ టు దీనికన్నా. అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లోనే మరొక వేరియంట్ అదేనంటే 128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఏదైతే ఉందో 10,000 రూపాయలకి తీసుకొచ్చారు. సో ఇక్కడ నాకు ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ అనిపించింది. సో దానికన్నా మీకు అక్కడ ఇంకొక 1000 రూపాయలు వేసారు అన్నట్లయితే కనుక మీకు రెడ్మీ నోట్ 9 ఏదైతే ఉందో బెటర్ ఆప్షన్ అవుతుంది. అఫ్కోర్స్ మీకు ఇదే ప్రైస్ సెగ్మెంట్లో మీరు 464GBలో రెడ్మీ 9 ప్రైమ్ తీసుకుంటే బెటర్ ఆప్షన్ అని నా అభిప్రాయం. ఇకపోతే మీకేమనిపిస్తుంది ఈ ప్రైసింగ్ గురించి లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఇక దీని అవైలబిలిటీ వచ్చేటప్పటికే ఈ మంత్ 31st రోజు అమెజాన్ ద్వారా ఫ్లాష్ సేల్లో తీసుకొని రావడంతో పాటు మీ హోమ్ స్టోర్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా దీన్ని మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు షామీ కంపెనీ లాంచ్ చేసినటువంటి తన సబ్ బ్రాండ్ అయిన రెడ్మీ 9 మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.